ఈ రెండు ప్రభుత్వాల్లో ఎవరి పాలన పర్ఫెక్ట్గా ఉండింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన హానెస్ట్గా గుండెల మీద చేసుకుని కామెంట్ చేయండి. కూటమి పాలన, జగన్ పాలన, ఈ రెండిట్లో ఒక పదాన్ని కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద తరచూ సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రీసెంట్గా మరింత ఆగ్రహంతో మండిపడింది. ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థని మూసేయాలని డీజీపీ నిద్రపోతున్నారా అని తీవ్రంగా స్పందించింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో వైసీపీ హయాంలో జరిగిన ఒక వ్యవహారానికి సంబంధించి సదరు ఫైళ్లు, కేసుల దస్తాలని సీజ్ చేసి తమకు ఇవ్వాలని కోర్టు ఆదేశాలని పోలీసులు పెడచెవిన పెట్టారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది పూర్తిగా డీజీపీ నిర్లక్ష్యం అని పేర్కొంది. తాము ఇచ్చిన ఆదేశాలని పోలీసులు అమలు చేయకపోవడం మీద నిప్పులు జరిగింది. రాష్ట్రంలో పోలీస్ శాఖను మూసివేయడం మంచిది, డీజీపీ నిద్రపోతున్నారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అసలు ఏం జరిగింది? 2023లో తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణిలో కోట్లాది రూపాయలు కుంభకోణం జరిగిందనేది ఆరోపణ. అప్పుడు వైసీపీ ప్రభుత్వం నడుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు ఇటీవల కూడా హల్చల్ చేశాయి. అయితే కుంభకోణం మీద సిఐడితో దర్యాప్తు చేయించాలని ఒక జర్నలిస్టు టీటీడీ ఈవోకి వినతిపత్రం ఇవ్వగా ఆయన దాన్ని పట్టించుకోలేదు. దీంతో జర్నలిస్టు నేరుగా హైకోర్టును ఆశ్రయించారు. గత ఏడాది సెప్టెంబర్ 10 ఇచ్చిన వినతిని పరిగణలోకి తీసుకుని నిర్ణయం వెల్లడించేలా టీటీడీ ఈవోను ఆదేశించాలని కోరారు. ఇదే సమయంలో అసలు పరకామణిలో ఏం జరిగిందో వివరించారు. పరకామణి డిప్యూటీ ఈవో సివి రవికుమార్ డాలర్ల రూపంలో పెద్ద ఎత్తున నగదు బంగారాన్ని అపహరించారనేది ఆరోపణ. దీని విలువ ₹1,00,00,000 పైన ఉంటుంది. దీన్ని అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి గుర్తించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు పూర్తి చేసిన పోలీస్ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అయితే తర్వాత అదే ఏడాది సెప్టెంబర్ 9న లోక్ అదాలత్లో నిందితుడు రవికుమార్ రాజీ చేసుకున్నారు. ఆ తర్వాత కూటమి సర్కారు వచ్చిన నేపథ్యంలో దీని మీద విచారణ చేయాలని ఈవోను కోరగా ఆయన అసలు పట్టించుకోలేదు. ఈ వివరాలను కోర్టుకు వెల్లడించారు. దీని మీద గత నెలలో స్పందించిన హైకోర్టు పరకామణి నుంచి నగదు అపహరణ విషయంలో ఇచ్చిన ఫిర్యాదుని లోక్ అదాలత్ వద్ద రాజీ చేసుకోవడానికి తప్పుపట్టింది. ఈ కేసుతో ముడిపడి ఉన్న తిరుమల 1వ పోలీస్ స్టేషన్ రికార్డులు, లోక్ అదాలత్ ప్రొసీడింగ్స్, టీటీడీ బోర్డు తీర్మానాలు, ఈ కేసు సంబంధించిన ప్రొసీడింగ్స్ని తక్షణం స్వాధీనం చేసుకోవాలని, వాటిని సీల్డ్ కవర్లో కోర్టు ముందు ఉంచాలని గత నెలలో పోలీసులను కోర్టు ఆదేశించింది. అయితే ఈ విషయంలో సిఐడి, ఐజీ పోస్ట్ లేదని, అందుకే స్వాధీనం చేసుకోలేదని పోలీసులు తాజాగా కోర్టుకు చెప్పడంతో కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీస్ శాఖను మూసేయండి అని వ్యాఖ్యానించింది. ఆ తర్వాత కొంత సద్దుమణిగిన తర్వాత ఈ దఫా విచారణకి రికార్డులు సమర్పించి తీరాలి అంటూ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. నిజమే కదా, ఎవరి రూలింగ్ ఉంది రాష్ట్రంలో పక్కన పెట్టండి. ఒక డీజీపీ అనేటువంటి వ్యక్తి అధికారి. అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ, లెజిస్లేటివ్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఉన్నాయి మనకి. లెజిస్లేటివ్ వ్యవస్థను మనం ఎన్నుకుంటాం, వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థని వాళ్ళు అపాయింట్ చేస్తారు. ఆల్రెడీ కష్టపడి పాస్ అయ్యి వచ్చినటువంటి ఐఏఎస్లని, ఐపీఎస్లని, లాయర్లను కూడా వాళ్ళకు ఒక ప్రొసీజర్ ఉంది. అలాగే లా వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. సో ఎవరు అధికారంలో ఉన్నారో పక్కన పెట్టేస్తే అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ యొక్క బిగ్గెస్ట్ బాధ్యత ఏంటంటే ప్రజలకి సేవ చేయడం, కోర్టులు అడిగినవి సమర్పించడం, కోర్టులో తమను తాము నిరూపించుకోవడం. ఐఏఎస్లైనా, ఐపీఎస్లైనా, పోలీసులైనా, పొలిటీషియన్స్ అయినా, మీరైనా, నేనైనా అల్టిమేట్గా న్యాయ వ్యవస్థ కింద మనం తప్పు చేయలేదనో లేకపోతే కరెక్ట్గానే చేస్తున్నామనో నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థకు ఉన్నటువంటి బిగ్గెస్ట్ బాధ్యత ప్రజలకు సేవ చేయడం అయితే, అంతకంటే బిగ్గెస్ట్ బాధ్యత ఇదిగో చేస్తున్నాము, మేము న్యాయంగా ఉన్నాము, ప్రజల సొమ్ముని రాజకీయ నాయకులు ఎక్కడ తినేయకుండా మేము కాపాడుతున్నాం ఇదిగోండి అనేటువంటిది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అది లేకుండా కనీసం కోర్టు అడిగిన దాన్ని సబ్మిట్ కూడా చేయకుండా ఉన్నారంటే పోలీస్ వ్యవస్థను మూసేసుకోండి అని కోర్టు అనడంలో తప్పే లేదు, అసలు క్వశ్చనే లేదు. గత ప్రభుత్వంలో కూడా అనేక సార్లు పోలీస్ వ్యవస్థ ఎట్లాగే చేసింది, కోర్టు కూడా మండిపడినటువంటి సందర్భాలను ఈ ప్రభుత్వం కూడా మేము ఏమాత్రం తీసిపోము జగన్మోహన్ రెడ్డికి, చూడండి ఏ రకంగా మేము కూడా వరస్ట్ పాలన చూపిస్తాము అని పోలీస్ వ్యవస్థ అంతే ఇదిగా ప్రవర్తిస్తుందనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. మీకేమనిపించింది ఈ అంశంలో అది కామెంట్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కేవలం ఒక పొలిటికల్ అనో లేకపోతే బిగ్ బాస్ అనో లేకపోతే సినిమా అనో కాకుండా అన్ని రకాల విషయాలు కవర్ చేస్తున్నాం. మన ఛానల్ షార్ట్స్ ఒకసారి చూడండి, అనేక విషయాలు కవర్ చేస్తున్నాం షార్ట్స్లో కూడా. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.